హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టైం వచ్చేసరికి 11 PM అవుతుంది. వీడియో చేయొద్దు అనుకున్నాను, కానీ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి ఎన్టీఏ నుంచి సడన్ షాక్ లాగా ఒక నోటీస్ వచ్చింది. యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేస్తూ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది డెసిషన్ తీసుకుంది. ఇది ఎప్పుడైతే సోషల్ మీడియాలో వైరల్ అయిందో చాలా రోజుల నుంచి నీట్ స్టూడెంట్స్ పేరెంట్స్ అదే ఇష్యూ మీద ఉండడం వల్ల సో సరిగా చూడకుండా నెట్కి నీట్కి కొంచెం దగ్గరగా లెటర్స్ ఉండడం వల్ల నీటే క్యాన్సిల్ అయిపోయిందని చాలా మంది వాట్సాప్లో సార్ క్యాన్సిల్ అయిపోయిందంట మాట్లాడండి అని. సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్టీఏ ఏదైతే ఉందో క్యాన్సిల్ చేసింది యూజీసీ నెట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. అదేంటంటే మనకు గవర్నమెంట్ యూనివర్సిటీస్లలో కానీ సో ప్రైవేట్ యూనివర్సిటీస్లలో కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కోసం యూజీసీ నెట్ లాంటి ఎగ్జామినేషన్ ని కండక్ట్ చేస్తారు. అది కూడా ఎన్టీఏనే కండక్ట్ చేస్తుంది. సో వారు కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్ అనేది పెన్ పేపర్ మెథడ్ లో 18th జూన్ రోజున కండక్ట్ చేశారు. సో 19th జూన్ రోజున సో మనకు నేషనల్ సైబర్ క్రైమ్ టీమ్ చెప్పిందంట పేపర్ లీక్ అయింది, సో సరిగా ఎగ్జామినేషన్ జరగలేదని. సో ఇది మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కి నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఇస్తే వాళ్ళు ఇమ్మీడియట్ గా ఎగ్జామినేషన్ ని ఈ రోజు క్యాన్సిల్ చేసి నోటీస్ ని రిలీజ్ చేశారు. ఇది నెట్ కు సంబంధించింది, నాట్ నీట్. ఓకే, సో మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించింది కాదు. సో కాబట్టి నీట్ ఎగ్జామినేషన్ ని క్యాన్సిల్ చేసి ఎక్కడ లెటర్ అనేది రాలేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఇన్ఫర్మేషన్ అఫీషియల్ గా వస్తే ఒకసారి చదవడానికి ట్రై చేయండి. మీకున్న టెన్షన్ అందరికీ తెలుసు, కానీ చదవడానికి ట్రై చేయండి. అయితే ఇందులో వాళ్ళు మెన్షన్ చేసిన ఒక టాపిక్ వల్ల ఇక్కడ ఇష్యూ వచ్చింది. ఈ టాపిక్ ఏంటంటే నీట్ యూజీ 2024 ఎగ్జామినేషన్ అనే టాపిక్ ని ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. దీనివల్ల చాలా మంది స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి, సో స్టూడెంట్స్ కి అయితే ఓకే, కొంతమందికి అర్థం కానీ పేరెంట్స్ చాలా మంది హైరాణ పడతాం, టెన్షన్ పడతా ఉన్నారు, సార్ ఏమైతుందని. ఇక్కడ వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే ఇన్ ద మ్యాటర్ పర్టైనింగ్ టు ద నీట్ యూజీ ఎగ్జామినేషన్ 2024 ద ఇష్యూ రిలేటెడ్ టు గ్రేస్ మార్క్స్ హ్యాస్ ఆల్రెడీ బీన్ ఫుల్లీ అడ్రస్డ్ యాజ్ రిగార్డ్స్ సర్టెన్ ఇర్రెగ్యులారిటీస్ alleged in conduct of the examination in Patna. A detailed report has been sought from the economic offences unit. గ్రేస్ మార్క్స్ కి సంబంధించి సో ఇష్యూ సార్ట్ అవుట్ అయింది. సో కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి కదా పాట్నా బీహార్ లో ఎగ్జామినేషన్ సంబంధించి, దానికి సంబంధించిన డీటెయిల్ రిపోర్ట్ అనేది ఎకనామిక్ అఫెన్సెస్ యూనిట్ నుంచి వచ్చింది. గవర్నమెంట్ విల్ టేక్ ఫర్దర్ యాక్షన్ ఆన్ రిసిప్ట్ ఆఫ్ ద రిపోర్ట్. సో గవర్నమెంట్ అనేది సో ఏదైతే మనకు పాట్నా కేసుకి సంబంధించి ఎకనామిక్ అఫెన్సెస్ యూనిట్ ఇచ్చిందో దానికి సంబంధించి సో ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం ఆ రిపోర్ట్ మీద అని చెప్తూ, సో గవర్నమెంట్ ఎగ్జామినేషన్ యొక్క పవిత్రత కాపాడడానికి అండ్ స్టూడెంట్స్ దేనికైతే ఇంట్రెస్ట్ ఉన్నాడో దానికి కమిట్ అయి ఉంది. ఓకేనా, దానికి కమిట్ అయి ఉంది. ఎవరైనా సంస్థ, ఏదేని సంస్థ ఒకవేళ ఈ పేపర్ లీక్ దాంట్లో ఇన్వాల్వ్ అయితే దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామని ఒక పాయింట్ మెన్షన్ చేసింది. ఈ పాయింట్ ఇందులో మెన్షన్ చేయకపోతుంటే నీట్ రిలేటెడ్ ఎవరు టెన్షన్ పడే వాళ్ళు కాదు. ఇక్కడ క్యాన్సిల్ చేస్తూ ఇక్కడ ఈ పాయింట్ మెన్షన్ చేయడం వల్ల సో చాలా మంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ టెన్షన్ పడతా ఉన్నారు. ఇక్కడ మనకు నీట్ రిలేటెడ్ ఎక్కడ క్యాన్సిలేషన్ అని ఇవ్వలేదు. సో అలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నా అండ్ ఫర్దర్ డెసిషన్స్ ఏదైనా ఉన్నా మనం మాట్లాడుకుందాం. సో సెంటర్ తీసుకునే డెసిషన్ మీద అది ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు క్యాన్సిల్ అయిన ఎగ్జామినేషన్ యూజీసీ నెట్ దండి, నాట్ నీట్. సో మళ్ళీ చెప్తున్నా, ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంటే నేను మన ఛానల్ నుంచి ప్రొవైడ్ చేస్తాను. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటే అందులో జాయిన్ అవ్వండి. సో అక్కడ కూడా ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.